హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విహంగం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బ్యాంకాక్లో ఉన్న మహానకాన్ స్కై వాక్ బిల్డింగ్. ఇప్పుడు మనం అక్కడున్న 78th ఫ్లోర్కి వెళ్ళబోతున్నాం. అక్కడున్న గ్లాస్ రూఫ్ పైన మనం వాక్ చేయబోతున్నాం. ఆల్రెడీ మన ప్యాకేజ్లో బుక్ అయిన ఈ స్కై వాక్ టికెట్స్ కలెక్ట్ చేసుకొని మనం లిఫ్ట్లో వెళ్తున్నాం. ఎక్కడా చూడని విధంగా ఈ లిఫ్ట్లో మనకి మ్యూజిక్తో, కలర్ఫుల్ కార్టూన్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ స్కై వాక్ టికెట్ అయితే అప్రాక్సిమేట్గా మనకి 1000 బాత్ పడుతుంది. అది వీకెండ్స్లో కూడా చేంజ్ అవుతుంది ప్రైస్. ఇంకా సన్సెట్ టైమింగ్లో కూడా ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఇలా మనం 74th ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఒక గ్లాస్ రూమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి బ్యాంకాక్ వ్యూ చాలా బాగుంది. ఇది అయ్యాక నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఎస్కలేటర్లో ఒక ఫ్లోర్ పైకి వెళ్ళాలి. 75th ఫ్లోర్ నుంచి మళ్ళీ మనం ఇంకొక లిఫ్ట్లో వెళ్తాం అనమాట. అది గ్లాస్ లిఫ్ట్. చుట్టూ ఉన్న బ్యాంకాక్ని ఆ గ్లాస్ లిఫ్ట్లోంచి చూడడం ఎక్స్పీరియన్స్ చాలా ఎగ్జైటింగ్గా, థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఇలా మనం టాప్ ఫ్లోర్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయింది. అంటే కొంచెం ఎర్లీగానే ఉంటుంది బ్యాంకాక్లో సన్సెట్. ఈ సన్సెట్ టైంలో ఈ గ్లాసెస్ మధ్యలో ఈ సిటీ వ్యూ చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇంక ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ గ్లాస్ పైన నడవడానికి మనకి సాక్స్లు ఇచ్చారు. అవి వేసుకొని మళ్ళీ వాటిని వెళ్ళేటప్పుడు రిటర్న్ చేసేసేయాలి. మా వాడు కళ్ళల్లో భయం కనపడనీయకుండా కళ్ళజోడుతో కవర్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ముందుకు చూసి నడుస్తుంటే ఏం తెలియట్లేదు, కానీ కిందకు చూస్తే మాత్రం అస్సలు ఒక్క అడుగు కూడా పడట్లేదు. మా వాడు నా నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక సాకు చెప్పి అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వాడిని తిరిగి పట్టుకొచ్చి గ్లాస్ మీద నించోబెడుతున్నా. నిజానికి నాకు కూడా చాలా భయంగానే ఉన్నింది, కానీ ఎలాగో వచ్చేసాం కదా అని చివరిదాకా ఒకసారి నడిచేద్దామని ఒక ప్రయత్నం అయితే చేసేసాను. మొత్తానికి ఇలా లాక్కుంటూ పాక్కుంటూ మొత్తానికి చివరిదాకా కంప్లీట్ చేసేసాం. ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ అనిపించింది, ఏదో సాధించేసినట్టు ఈ స్కై వాక్ మీద ఒక్కసారి నడవంగానే. కంప్లీట్ అయ్యాక మాత్రం మా వాడు తెగ ఫోజులు ఇచ్చాడు ఫొటోస్కి. ఈ మొత్తానికి ఇక్కడ ఒక బుడ్డ పిల్ల అటు ఇటు తిరిగి గ్లాస్ మీద తెగ తిరిగేస్తుంది. ఆ పిల్లని చూస్తుంటే కూడా మనకు భయం వేస్తుంది. దానికి మాత్రం ఏం తెలియట్లేదు, తెగ ఆడేసుకుంటుంది. ఇంకా కాస్త టైం ఉంటే ఈ చైర్ల పైన, ఈ స్టైర్స్ పైన కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. అక్కడి నుంచి కూడా వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ మనం ఇదే కార్టూన్ లిఫ్ట్లో తిరిగి రిటర్న్ అయిపోయాం. పైకి వెళ్ళిన తర్వాత బ్యాంకాక్ మొత్తాన్ని ఎలా చూపించారో రిటర్న్లో వాళ్ళ షాపింగ్ మాల్ మొత్తాన్ని మన చేతి తిప్పించేశారనమాట. ఇలా వాళ్ళ మాల్లో ఒక 3 ఫ్లోర్లు మనల్ని నడిపించేసి తిప్పేశారు. అది ముగించేసుకొని మనం బయటకు వచ్చేసాం. ఇలా మన మహానకాన్ స్కై వాక్ ముగిసింది సక్సెస్ఫుల్గా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.